ఇండియా ఇంత పెద్ద ఆర్థిక శక్తిగా ఎలా అవతరించింది? ఇదే పెద్ద క్వశ్చన్. అంటే జపాన్ని దాటేసి, యూకేని దాటేసి, ఇలా పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థలను దాటేసి ఇండియా అంత పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎలా అవతరించగలిగింది? దీనికి ప్రధానమైన కారణం 1991 రిఫార్మ్స్, ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఆ తర్వాత భారతదేశం పైన పెట్టుబడిదారులకి నమ్మకం కుదిరింది, ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ కూడా బాగా పెరిగాయి, క్యాపిటల్ ఫ్లోస్ పెరిగాయి, క్యాపిటల్ ఫార్మేషన్ పెరిగింది. తద్వారా మన సర్వీస్ సెక్టర్ బాగా గ్రో అయింది, ఇండస్ట్రియల్ సెక్టర్ కూడా, ఈవెన్ ఎంఎస్ఎంఈస్ కూడా బాగా గ్రో అయ్యాయి. భారతదేశం యొక్క మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా గ్రో అయిందనమాట. వీటితో భారతదేశం చాలా ఫాస్ట్గా అనుకున్న దానికంటే కూడా అనేక రెట్లు అభివృద్ధి చెందిందనమాట. ఒకప్పుడు భారతదేశాన్ని పోస్టర్ చైల్డ్ ఆఫ్ పావర్టీ అనేవాళ్ళం, అంటే పేదరికానికి ఒక పోస్టర్ చైల్డ్ అనేవాళ్ళం. ఇప్పుడు ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. దీంతో సరిపోతుందా? 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థని సంబరపడితే సరిపోతుందంటే కాదు ఖచ్చితంగా. ఎందుకంటే జీవన ప్రమాణాలు చాలా ఇంపార్టెంట్ అనమాట. రకరకాల డెవలప్మెంటల్ ఇండెక్స్లో, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కావచ్చు, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తే కనుక భారతదేశంలో ఇంకా చేయాల్సింది చాలా ఉంది. భారతదేశంలో ప్రజలు ఇంకా దాదాపు 20-25% మంది బిలో పావర్టీ లైన్ ఉన్నారు. వీళ్ళందరినీ కలుపుకోకపోతేనే ఇంక్లూజివ్ గ్రోత్ ఏదైతే అభివృద్ధి సాధించామో ఇది అందరికీ వెళ్తేనే, ఖచ్చితంగా దాని ఫలాలు అందరికీ అందితేనే క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెరుగుపడుద్ది. ఎందుకంటే ఈశ్వరం అంటూ మనుషులు ఉంటే దేశమే గతిన బాగుపడును అని చెప్పి గురజాడ గారు ఏనాడో అన్నారనమాట.